అతను అందరూ అమ్మాయిలు నమ్మే అబ్బాయి. ఒక చిన్న స్మైల్తోనే అందరి మనసులు గెలుచుకోగలడు. కానీ బయటకు అందంగా కనిపించే ఆ అందమైన చిరునవ్వు వెనుక ఒక క్రూరమైన హంతకుడు ఉన్నాడు. అతని పేరే టెడ్ బండీ. అతన్ని చార్మింగ్ కిల్లర్ అని కూడా అంటారు. అతను ఈ హత్యలు ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూసేయండి. చూసే ముందు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథలో ట్విస్టులు మామూలుగా ఉండవు. ఇక కథలోకి వెళ్తే, టెడ్ బండీ వెర్మాంట్లోని బర్మింగ్టన్లో నవంబర్ 24, 1946లో జన్మించాడు. అతను బయటకు చూడడానికి మన పక్కింటి అబ్బాయిలాగే ఉండేవాడు. చూపు తిప్పుకోలేనంత చామింగ్గా ఉండేవాడు. అతని చామ్కి ఎవరైనా పడిపోవాల్సిందే. బండీ ముందుగా బానే ఉన్నాడు. అతను కిల్లర్ కాదు. అతను కూడా ఎన్నో ఆశలతో అంబిషన్స్తో ఉండేవాడు. కానీ నెమ్మదిగా అతనిలో తప్పుడు ఆలోచనలు మొదలయ్యాయి. 1970 టైంకి టెడ్ బండీ ఒక అమ్మాయిల్ని వేటాడే మృగంలా తయారయ్యాడు. అతను తన బాధితులని చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకునేవాడు. వాళ్ళందరికీ నల్లని పొడుగైన చుట్టూ మధ్యపాపిడా ఉండేలా సెలెక్ట్ చేసుకునేవాడు. వాళ్ళని తన వలలో వేసుకోవడానికి అతనికి ఎటువంటి ఆయుధం అవసరం లేదు. జస్ట్ అతని నవ్వు చాలు. అతను ఎప్పుడూ తనకు ఏదో గాయమైనట్టు, లేదా ఏదో హెల్ప్ కావాలని, లేదంటే రైడ్ ఆఫర్ చేస్తానని, ఏదో డిప్రెషన్లో ఉన్నట్టు యాక్ట్ చేసేవాడు. దాన్ని చూసి అమ్మాయిలు అతని మీద జాలిపడో లేదా అతనంటే ఇష్టపడో అతన్ని నమ్మేవారు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయేది. అతను తన విక్టిమ్స్ని పగటిపూటే బిజీగా ఉండే పబ్లిక్ ఏరియాలోనే తీసుకెళ్లేవాడు. కానీ ఎవరూ అతనిని అనుమానించలేదు. ఎందుకంటే ఆ అమ్మాయిలు అతనిని నమ్మి అతనితో వెళ్లేవారు. అతను కనీసం 30 మంది అమ్మాయిల్ని చంపాడు. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. కానీ అతను ఎప్పుడు ఒక్క ఆధారం కూడా వదిలేవాడు కాదు. ఎంతటి మారణ హోమానికైనా ఒక ఎన్ కార్డు ఉంటుంది. ఒకరోజు పోలీసులు అతన్ని పట్టుకున్నారు. 1975కి అధికారులు డాట్స్ అన్ని కనెక్ట్ చేయడం మొదలుపెట్టారు. బండీ అమెరికాలోనే చాలా స్టేట్స్లో ఈ హత్యలు చేశాడు. అతడు ఫాలో అయ్యే మెథడ్ మాత్రం ఒక్కటే: ఒంటరిగా ఉన్న అమ్మాయిల దగ్గరికి వెళ్లడం, వాళ్ళను చంపడం, ఆ తర్వాత ఆధారం లేకుండా మాయమైపోవడం. అతను ఒక కిల్లర్ మాత్రమే కాదు, ఒక మాస్టర్ మ్యానిపులేటర్ కూడా. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఎవరినైనా ఎలా అయినా కన్విన్స్ చేయగలడు. నిజానికి అతను 2 సార్లు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. అవును, 2 సార్లు. మొదటిసారి 1977లో జైల్లోని 2వ అంతస్తు కిటికీలో నుంచి దూకి బయటకు తప్పించుకున్నాడు. 1 సంవత్సరం తర్వాత రెండవసారి కోర్ట్ హౌస్ నుంచే డైరెక్ట్గా తప్పించుకున్నాడు. కాకపోతే అదే అతని లాస్ట్ ఎస్కేప్. 1978లో బండీ 2 అమ్మాయిలని దారుణంగా చంపాక ఫ్లోరిడాలో అరెస్ట్ చేశారు. ఈ కేసు మొత్తం దేశాన్ని కుదిపేసింది. ప్రతి ఒక్కరూ ఒక అందమైన తెలివైన మొహం వెనుక ఇంతటి రాక్షసుడు ఉంటాడా అని చాలా ఆశ్చర్యపోయారు. అతని కేసుని అతనే వాదించుకున్నాడు. కానీ కోర్టులో కూడా అతని చామ్ ఏమాత్రం తగ్గలేదు. అతను అస్సలు భయపడలేదు, పశ్చాత్తాపపడలేదు. చాలా కామ్గా, కన్విన్సింగ్గా ఉండి తన కేసును తానే వాదించుకున్నాడు. చివరికి బండీకి ఎలక్ట్రిక్ షేర్లో మరణశిక్ష విధించబడింది. అతనికి జనవరి 24, 1989లో ఫ్లోరిడాలో మరణశిక్ష అమలు చేశారు. అతను 30 మర్డర్లు చేశానని చెప్పాడు. కానీ వాటి సంఖ్య ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. కానీ అతను ఎప్పుడు, ఎందుకు ఈ మర్డర్లు చేశాడో ఎవరికీ చెప్పలేదు. దేశాన్ని ఎన్నో సంవత్సరాలు అతలాకుతలం చేసిన ఒక కేసు అతని మరణంతో పూర్తయింది. దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుందురు.